జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మనము 2014 బిఫోర్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాక పూర్వము మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా సచార్ కమిటీ వీని వాళ్ళు కాన్స్టిట్యూట్ చేయడము, తర్వాత ఆ రిపోర్టు సబ్మిట్ చేయడము, దాన్ని వాళ్ళు పార్లమెంట్లో బిల్ పాస్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని ప్రయత్నం చేయడము, దాన్ని బీజేపీ లోక్సభ రాజ్యసభలో కూడా దాన్ని పూర్తిగా అడ్డుపడి టోటల్గా పార్లమెంట్ను స్టాల్ చేసి ఆ బిల్ పాస్ కానియకుండా చేశారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా భయపడి ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కదా, మళ్ళీ 2014 లోపల ఇక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందో తాము ఓడిపోతామన్న భయంతో వాళ్ళు పట్టుదలతోని వాళ్ళు కృషి చేసి వాళ్ళు బిల్ పాస్ చేసుకోలేకపోయారు. లేకపోతే వాళ్ళు పట్టుదలతోని వాళ్ళు ఎంత ఎమర్జెన్సీ పెట్టినటువంటి పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు బీజేపీకి భయపడకుండా వాళ్ళు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ చేసుకునే వాళ్ళు. ఒకవేళ మేము మళ్ళీ మీ అధికారంలోకి మేము వస్తాము, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని దాని గురించి వాళ్ళు వెనుకాడారు తప్ప వాళ్ళు మేము ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారానికి వస్తాము, ఎట్లన్నా మేము హూక్ ఆర్ క్రూక్ మేము దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చని వాళ్ళొక ఆశ కూడా వాళ్ళకు ఉండింది. ఈ రీజన్స్ వల్ల సచార్ కమిటీ యొక్క రిపోర్ట్ను వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. మనకు భారతదేశంలోని హిందువులకు సచార్ కమిటీలు రిపోర్ట్లు పడ ఏమున్నాయి అనేది వాళ్ళు పబ్లిక్ డొమైన్లో విస్తృతంగా వికీపీడియా లోపల మనకు వెబ్సైట్లలో దొరుకుతుంది. కానీ అందరూ ఎందుకు చదువుతారు? చదివినా కూడా అలా కొన్ని పాయింట్స్ ఉంటాయి. టోటల్ రిపోర్ట్ ఎందుకు ఉంటుంది దాని లోపల? మళ్ళీ మన దేశంలో మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ ఛానల్స్, మొత్తం అన్ని భాషల్లో లోపల ఉన్నటువంటి మీడియా అంతా కూడా దానిలో ఉన్నటువంటి నిజాలు హిందువులకు తెలియనివ్వలేదన్నమాట. దాన్ని కవరప్ చేశారనమాట. అందుకంటే అలా అదొక మాయల పకీరు చిలకలో పడ ప్రాణం ఉందా లేదా మనకి తెలియదు అన్నట్టు, అది మాయల మరాఠీ లాగా అది మనకు దాని గురించి పూర్తి వివరాలు తెలియలేదన్నమాట. అయితే కొంతమంది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు స్టడీ చేసి కొంతమంది తెలుసుకున్నారు తప్ప దానికి విస్తృతమైన ప్రచారము హిందూ సమాజానికి తెలియలేదు. ఐ వుడ్ బ్లేమ్ బీజేపీ. ఇన్ 2019 కూడా 2 సార్లు అధికారంలో వచ్చిండ్రు. 24లో కూడా ఎలక్షన్స్ ముందర సచార్ కమిటీ రిపోర్ట్లో ఏముండే దాన్ని వాళ్ళు ఆమోదించడానికి చేసిన ప్రయత్నాలు ఏంటిది, ఆ రిపోర్ట్లో ఉన్న పూర్తి వివరాలు, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా హిందూ సమాజానికి ఎలక్షన్స్ ముందర బహిరంగ సభల్లో పడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మొదలుపెట్టుకొని అమిత్ షా మొత్తం వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే క్యాండిడేట్స్, ఎంపీ క్యాండిడేట్స్ అందరూ కూడా విస్తృతంగా ప్రచారం కల్పించి ఉండేది ఉంటే కాంగ్రెస్ని భూస్థాపితం చేసి వీళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చేవాళ్ళ కాదా? ఇది బీజేపీ యొక్క వైఫల్యం అని అంటాను నేను. దాని యొక్క పూర్తి వివరాలు భారతదేశంలోని హిందువులకు సమాజానికి తెలియకపోవడము. మరి వీళ్ళు ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అంటారు. వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇస్ దిస్? వెన్ మెజారిటీ పీపుల్ డు నాట్ నో ద ట్రూత్, దెన్ వాట్ సార్ట్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ దిస్? ఇది ఎటువంటి ప్రజాస్వామ్యం అంటారు? ప్రజలకు పూర్తి అవగాహన లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? అది ప్రజాస్వామ్య వైఫల్యం కాదా అది? సరే, కొన్ని పాయింట్స్ చెప్తానండి. సచార్ రికమెండ్ చేసినటువంటి ఒకటి చైల్డ్ డెవలప్మెంటు, పిల్లలకు డెవలప్మెంట్. అది మత ప్రాతిపదిక మీద అందరికీ, అన్ని భారతదేశం ప్రజలందరికీ అని కాకుండా స్పెషల్గా పిల్లల వాళ్ళ యొక్క మత ఆ శాంతి మత పిల్లల డెవలప్మెంట్ కోసము, తర్వాత వాళ్ళకు స్కూల్ విద్యను మీద ప్రత్యేకమైన కృషి, అభివృద్ధి, మోర్ రిసోర్సెస్ టు ఉర్దూ భాష ప్రచారానికి ఎక్కువ ఫండ్స్ దేశవ్యాప్తంగా ఉర్దూ స్కూల్స్ పెట్టి, ఉర్దూ టీచర్లను పెట్టి మొత్తం ఉర్దూ లోపల హై స్కూల్ కాలేజీలకు ఉర్దూను బాగా డెవలప్ చేయడానికి బాగా ఎలొకేషన్స్, బడ్జెట్ లోపల ఎక్కువ ఫండ్స్. ఇది ఇంకేంటిది, మదర్సాలు మొత్తం దేశంలో ఉన్న మదర్సాలు లక్షల మదర్సాలు కూడా వాటిని మోడర్నైజ్ చేయాలి, కంప్యూటరైజేషన్ చేయాలి, అన్ని ఎడ్యుకేషన్ చేసి వాళ్ళకు అన్ని లాజిస్టిక్ సపోర్ట్స్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇంకేంటిది, వాళ్ళలోని మొత్తం దేశంలోని ఉర్దూ స్కూళ్ళ మదర్సాల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం అనమాట. ఏంటంది, ఇంకా వాళ్ళకు స్కూల్ బిల్డింగ్స్ కోసము, కంప్యూటరైజేషన్ కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, స్టేషనరీ కోసం, ఇలాంటి కోసం గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వాలి. తర్వాత ఏంటిది, వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళ యొక్క యువక తరానికి స్వయం ఉపాధి పథకం కింద వాళ్ళు బిజినెస్ పెట్టుకోవడానికి, లేకపోతే దినసరి కూలీ ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ మనరేగా లాంటివి ఉంటాయి కదా, ప్రభుత్వం వేతనం ఇచ్చి కూలీ ఇచ్చి కంపల్సరీ పని చేయాలనేది ఉంటుంది. దానిలో పట్ల ముస్లింలకు ప్రత్యేక వాటా. తర్వాత టెక్నికల్ మొత్తం
భారతదేశం లోపల ఎక్కడెక్కడ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లిం కాలనీ ఏరియా లోపల వాళ్ళ ఏరియా లోపల ఐటీఐలు పెట్టడం అనమాట. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఐటీఐసి ఇండస్ట్రియల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టడం అనమాట. తర్వాత ఏంటిది, బ్యాంక్ ద్వారా వాళ్ళకు టోటల్ క్రెడిట్ లోన్స్ ఇవ్వడము. తర్వాత ఏంటిది, గవర్నమెంట్ జాబ్స్ లోపల, స్టేట్ లోపల అండ్ సెంట్రల్ లోపల కూడా కొత్త ప్రాతిపదిక మీద ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్ మీద రిజర్వేషన్స్ ఇవ్వడం అనమాట. రిజర్వేషన్ కల్పించడం వాళ్ళకు కూడా. ఏది బీసీ లోపల, ఎస్సీ ఎస్టీ లోపల కూడా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లోపల వాళ్ళ వాటా ఇవ్వన్నట. ఈక్వల్ షేర్. మళ్ళీ ఏంది, దేశం మొత్తం మీద గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వము గృహ కల్ప ఉన్నదే, ఇంటి పథకాలు, గవర్నమెంట్ ఇచ్చే హౌసింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాని లోపల 50% షేర్ షుడ్ బి అలాటెడ్ ఓన్లీ టు పర్టికులర్ వన్ సెగ్మెంట్, వన్ రిలీజియన్. దెన్ స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, special focus on small slum dwellers, prevention of communal riots, so that nobody should object to this point. కానీ ఇక్కడ ఏంటంటే కమ్యూనల్ రియాట్స్ లోపల దాన్ని ప్రివెంట్ చేయాలా, హార్మనీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా దానిలో తప్పేముంది అని ఇన్నోసెంట్గా పీపుల్ మే థింక్ లైక్ దట్. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్, ఇక్కడ రియాట్స్ ఎప్పుడైనా రియాట్స్ ఎక్కడ జరిగినా కూడా మెజారిటీ పీపుల్ వుడ్ బి ప్రాసిక్యూటెడ్. మెజారిటీ మైనార్టీకి అగెన్స్ట్ కంప్లైంట్ చేసేది ఉంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి వీలు లేదు. అది లా అనమాట. దట్ ఈస్ ద దాన్ని వాళ్ళు ఏంది కమ్యూనల్ హార్మనీ బిల్ అని పెట్టిండ్రు. కానీ దాన్ని అప్పుడే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమన్నారు ఏంటంటే హిందూ కోడ్ బిల్ అని చెప్పినారు. దానికి ఒక పేరు పెట్టింది ఏంటంటే హిందూ కోడ్ బిల్ అంట. స్పెషల్ కోడ్ ఫర్ హిందూస్ ఎక్స్క్లూజివ్లీ. దట్ వాజ్ ద ఇంటెన్షన్. సో ద మెయిన్ పాయింట్ ఆఫ్ ఆ బిల్లో మెయిన్ పాయింట్ ఏంటిది అంటే, ఈవెన్ మైనారిటీస్ ఫైల్ ఏ కంప్లైంట్ అగైన్స్ మెజారిటీ, then immediately they would be prosecuted, they would be taken to custody, they would be put in jail, and non-bailable cases would be filed against these people, the majority. Whereas majority people file a complaint against minorities, then police have got no right to register FIR. That is the fundamental point in this particular code bill. Then legal action in riots against the majority. So whenever a file is FIR is compliant, if compliant is issued, FIR is issued against majority, immediately police have to take action against the majority in non-bailable cases. That too. Rehabilitation of victims. So in riot victims, only minorities would be rehabilitated. They would be they should be helped financially for the rehabilitation purpose. So all these programs, welfare programs, economic help, economic programs, loans, everything, housing schemes, everything, only on the basis, exclusively on the basis of religion. That was the main crux of this bill. Then we should talk something more about Hindu code bill. Hindus should during our festivals, because we have got so many festivals, right? Dasra, Deepavali, also so on and so forth. So, and Ganapati Navaratri, Devi Navaratri festivals, Holi, Sankranti festivals, lots of in every month almost we get every month we celebrate some festival. So in order to celebrate any festival for that matter, we need to take permission from the minorities, and we have to take no objection certificate, NOC. That is very, very compulsory, and that is mandatory. Without NOC, Hindus have got no right to celebrate the festival. That was the main point. So it was completely, this Sanchar Committee report was completely a conspiracy against the majority. And most surprisingly, డెమోక్రసీ, ప్రజాస్వామ్యము కదా గొప్పగా మనం చెప్పుకుంటాం. వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని కదా మనం చెప్పుకుంటున్నాం. వాట్ కైండ్ ఆఫ్ డెమోక్రసీ దేవర్ ప్లానింగ్ అనేది మనకు ఈ పాయింట్లో తెలిసిపోతుంది. హిందూ one vote is equivalent to 1 vote, whereas minority 1 vote is equivalent to 2 votes. That was the main crux. Then and apart in OBC, SC, ST reservations,
In all these categories, they have to be given share, apart from reservation on the basis of religion. And loans from the state government and central government, bank loans, MBBS, IIT, IAS, special coaching, and law degree, and for judiciary, for all these to get into medical colleges or IITs or engineering colleges or and management or law, madrasa degrees are valid. On the basis of madrasa certificate, they could seek the admission directly. They don't need to write competitive exams, whereas we people have to go for competitive exams. Only majority have to go for competitive exams. And they have got, see, madrasa means what? Their mother tongue. Who will be correcting the papers? Obviously the people of that their community, isn't it? So they would be getting 100 out of 100. That is what exactly happened in last year in NEET also. In Bihar, 99%, 100% marks. In NEET, hundreds of minority students got medicine seats in the NEET. How is it possible? Because they wrote in Urdu, and the people who corrected those papers were also people belong to their religion. So this it's not a surprise at all. Even if they give blank paper, they would be getting 100 out of 100. Exactly, that is what happened. ఇంకా ఏంటిదంటే పార్లమెంట్ లోపల ఎంపీ సీట్ల లోపల 30% రిజర్వేషన్ అండి. 30% సీట్స్ రిజర్వేషన్ అనమాట. అంటే 540 చిల్లర ఉన్నాయి కదా, 500 లోపల 30% అంటే 150 ఇవి, ఇంకా 40 లోపల 30%. అంటే ఏంటిది అంటే 160 చిల్లర, 160 చిల్లర ఎంపీస్ వాళ్ళే ఉన్న తర్వాత గవర్నమెంట్ వాళ్ళ చేతి పిఎం వాళ్ళ కూడా అవుతారా, మనమే ఇంకెవరన్నా అవుతారా? అంటే పూర్తిగా గవర్నమెంట్ వాళ్ళు సిద్ధపోతారు. అంటే ద ఇంటెన్షన్ వాస్ సోనియా మన్మోహన్ సింగ్ ఇంటెన్షన్ ఏముంటానంటే కంప్లీట్గా ది ప్లాన్ టు కన్వర్ట్ దిస్ కంట్రీ ఇంటూ అన్ ఇస్లామిక్ స్టేట్. దీన్ని ఇండియాను మరొక పాకిస్తాన్, మరొక ఆఫ్ఘనిస్తాన్, మరొక బంగ్లాదేశ్గా మార్చాలని అనుకున్నారు. ఇది క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఈ బిల్లు ద్వారా. ఇంకా స్టేట్స్ లోపల అసెంబ్లీ సీట్లలో 40% అట, పార్లమెంట్లో 30%, అసెంబ్లీ సీట్స్లలో స్టేట్ అసెంబ్లీలో 40%, గవర్నమెంట్ జాబ్స్లో 50% అట. గవర్నమెంట్ జాబ్స్లో 50% అంటే ఇంకా మీద 50% లోపల ఎస్సీ ఎస్టీ ఇవన్నీ ఓబీసీ ఇవన్నీ పోతే అంటే ఇట్లా 50% షేర్ ఇవ్వాలనుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమంటారు, మాది 50, కొన్ని స్టేట్స్లో 50%, 15%, కొన్ని స్టేట్స్లో 18% ఉన్నామని చెప్తారు వాళ్ళు. 18% ఉండేది డెమోగ్రఫిక్ ప్రకారంగా 16 to 18% ఉండేది ఉంటే 50% మాట అడగడం న్యాయమేనా? అంటే ఆ గవర్నమెంట్, సోనియా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ 50% ఇవ్వాలనుకున్నది, ఇది కరెక్టేనా? అంటే వాళ్ళు ఎంత ఈ దేశము, ఇది హిందువుల పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నది వాళ్ళకు అనేది క్లియర్గా తెలుసలేదా? అయినప్పటికీ ఆ కాంగ్రెస్ పార్టీని 3 స్టేట్లలో గెలిపించి పార్లమెంట్ 99 సీట్స్ ఈసారి ఇచ్చినటువంటి మూర్ఖులు, దేశద్రోహులు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. బిజినెస్ లోన్స్, బ్యాంకులలో బిజినెస్ లోన్స్ ఇచ్చేది ఉంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 50% కట్టుకోవాలన్నమాట. మిగతా వాళ్ళు బిజినెస్ వాళ్ళు డెవలప్ అయ్యి కట్టుకుంటారు, లేకపోతే లేదు. కట్టకున్నా కూడా ఏంటంటే బ్యాంకులు ఏం చేసేది ఏముండదు. మళ్ళీ ఏంటిది, వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటారంటే గవర్నమెంటే ఫ్రీగా ల్యాండ్ ఇవ్వాలి, గవర్నమెంటే బిజినెస్ పెట్టుకున్న కాలం వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, కానీ పవర్ మాత్రం, ఎలక్ట్రిసిటీ మాత్రం, కరెంట్ మాత్రం ఫ్రీ పవర్, లైఫ్ లాంగ్ ఫ్రీ పవరే ఇదనమాట. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు బిజినెస్ చేసుకున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆడపిల్లలకు ముస్లిం ఆ అమ్మాయిలకు, వాళ్ళ అమ్మాయిలకి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ పెళ్లి చేసుకున్నప్పుడు 5 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్, 2 లక్షలు స్టేట్ గవర్నమెంట్, 7 లక్షలు అనమాట. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో 10 మంది ఉంటారు కదా, ఇప్పుడు 10 మంది ఆడపిల్లలు అనుకోండి, అంటే మనిషికి 7 లక్షల చొప్పున 10 మందికి 70 లక్షలు ఒక ఇంట్లో 10 మంది ఆడపిల్లల పెళ్ళిళ్ళకి అన్నట్టు. అట్లా దిస్ వాజ్ ద కాంగ్రెస్ పాలసీ. ఇక అబ్బాయిలకు బిజినెస్ పెట్టుకొని సెటిల్మెంట్ కావడానికి కోసం అమ్మాయిలకు పెళ్ళికి 7 లక్షలు, అబ్బాయిలు బిజినెస్ పెట్టుకొని సంపాదించి మళ్ళీ వాళ్ళ భార్య పిల్లలు పోషించుకోవాలి కదా, మళ్ళీ వాళ్ళు అసలు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోరు, వాళ్ళ పిల్లలు కూడా ఎక్కువ అంటారు కాబట్టి వాళ్ళకి 10 లక్షలతోని గవర్నమెంట్ ఫ్రీ సబ్సిడీ, లోన్ కాదు అది, ఫ్రీ.
ఇంకేంటిది, ఇంక ఎక్కడైతే 25% రీచ్ అవుతున్నారో, అరౌండ్ 25% ఎక్కడైతే జనాభా అయిందో మొత్తం విలేజ్ నుంచి మొదలుపెట్టుకొని అసెంబ్లీ, జిల్లా పరిషత్, కార్పొరేషను, మున్సిపాలిటీ, అసెంబ్లీ, స్టేట్ అసెంబ్లీ, పార్లమెంటు వరకు మొత్తం ఆ ఏరియా మొత్తం లోపల కూడా ఓన్లీ ముస్లిమ్స్కి మాత్రమే రిజర్వ్ చేశారు ఆ సీట్లను. వాళ్ళు మాత్రమే కాంటెస్ట్ చేస్తారు. 30% 40% రిజర్వేషన్ కాగా ఇక్కడ డెమోగ్రఫీ 25% అరౌండ్ ఉన్నదో అక్కడ మొత్తం వాళ్ళకే నిలబడడానికి అవకాశం ఇవ్వాలి. వేరే వాళ్ళు నిలబడడానికి వేరే వాళ్ళు ఎవరు కూడా హిందూస్, క్రిస్టియన్, సిక్ ఎవరు కూడా, బుద్ధి, జైన్ ఎవరు కూడా, ఎస్సీ, ఎస్టీ ఎవరు కూడా నిలబడడానికి వీల్లేదు. ఎలక్షన్లో నిలబడడానికి వీల్లేదు అనమాట. అంటే అవి 30, 40 ప్లస్ ఇవి 25, అంటే అప్రాక్సిమేట్లీ 65% అన్నట్టు. 60% వాళ్ళు నిలబడినాక ఇది ఇస్లామిక్ కంట్రీ కాకుండా ఇంకేముంటుంది? ఇది పాకిస్తాన్ అయిపోతుంది అంతే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అయిపోయినట్టే కదా, అదనమాట. సో ఇదండి హిందూ కోడ్ బిల్లు పెట్టి వాళ్ళు మన మీద కంప్లైంట్ ప్రతి ఊర్లో, ప్రతి గల్లీ, ప్రతి గ్రామం నుంచి మొదలుపెట్టుకొని ప్రతి రాష్ట్రంలో, ప్రతి పట్టణం, జిల్లా, నగరాల లోపల, క్యాపిటల్ సిటీ లోపల, ప్రతి ఏరియా లోపల, ప్రతి కాలనీ లోపల వాళ్ళు మనం హిందువుల మీద కేసులు పెట్టేవాళ్ళు మనకు నాన్ వేరబుల్ కేసులు పెట్టి జైల్లో పెట్టి పోలీసులు 3rd డిగ్రీతో కొట్టించేవాళ్ళు. అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్స్ పెట్టాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు అని ఒక పాయింట్ పెట్టినారు, ఇంక్లూడ్ చేసినారు అనమాట. అంటే మనము ఈ రోజుకు మోడీ కనుక 2014లో గెలవకుంటే ఈ రోజుకు ఈ భారతదేశము పాకిస్తాన్ 2 పేరు పెట్టేయాలన్నమాట వాళ్ళు. దీనికి పెద్ద ప్రమాదం నుంచి మనం బయటపడ్డాము. కానీ ఆ ప్రమాదం పూర్తిగా పోలేదు, పోస్ట్ పోన్ అయింది అంతే. ఆ ప్రమాదం పొంచే ఉన్నది. దానికోసమే వక్త్ బిల్ అనేది వచ్చింది. వక్త్ బిల్లు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వక్త్ బిల్లు ఇంప్లిమెంట్ చేసిన ఎందుకు? మన్మోహన్ సింగ్ రిసోర్సెస్ అన్నింటి మీద మొదటి హక్కు వాళ్ళకే ఉంటుందని మన్మోహన్ సింగ్ ఎందుకన్నాడు? అటువంటి దుర్మార్గుడు చచ్చిపోయినప్పుడు మహాత్ముడు అని చెప్పి ఆయన మెమోరియల్ కడతానని నరేంద్ర మోడీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నదంటే వీళ్ళు ఎటువంటి అపీస్మెంట్ చేస్తారు, వీళ్ళు కూడా ఎట్లా అపీస్మెంట్ చేస్తారు, వీళ్ళు కూడా సంతృప్తికరణ విధానాన్ని అవలంబిస్తారు అనేది మనకు తెలిసిపోతుంది. మంచివాడిని మంచివాడాలే, దుర్మార్గుడిని దుర్మార్గుండాలి. దుర్మార్గుండే మంచివాడం అన్నావంటే నువ్వు హిపోక్రట్ అన్నాకుంటే నువ్వు నిజం మాట్లాడేటట్లయితుందండి. అది నా నిజాయితీ ఎక్కడ ఉన్నది అక్కడ. హిందూ సమాజాన్ని, ప్రతి ఒక్క హిందువు ఈ సచార్ కమిటీ రిపోర్ట్ను మీరు ప్రతి ఒక్కరు 50 మందికి 100 మందికి మీరు షేర్ చేయండి. దీని రిపోర్ట్ గురించి భారతదేశంలో హిందూ అందరికీ తెలవాలి. కాంగ్రెస్ను భూస్థాపితం చేయాలి. అంతవరకు విశ్రమించకూడదు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.